హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను పాతకాలం వంట చేస్తున్నా. అప్పటి కాలంలో ఇవన్నీ ఏవి ఉండకపోయేది. నూడిల్స్, సేమియాలు, అవి ఇవి ఇప్పుడు దొరికేవన్నీ ఏవి దొరకకపోయేది. అట్లాంటప్పుడు అమ్మమ్మలు ఏం చేసేవాళ్ళు, ఇట్లాంటి వంటలు చేసేవాళ్ళు. బటర్ అయితే ఇళ్ళల్లోనే ఉండేది, కానీ మిగతావి ఏమి దొరకకపోయేది కదా. అందుకని అమ్మమ్మలు ఏం చేసేది, మా అమ్మమ్మ కూడా ఇట్లా సేమియాల్లాగా ఇట్లా పలుసగా చేసుకొని, ఇంతకంటే పలుసగా చేస్తే అవి కరిగిపోతాయని కొంచెం మందమే చేసేవాళ్ళు. చేసి ఇట్లాంటివి ఫ్రై చేసి నూడిల్స్ లాగా చేసి పెట్టేవాళ్ళు అప్పటి కాలంలో. పాతకాలం వంట ఇది. పిండి మనం ఇళ్ళల్లో అయితే పిండి ఎప్పుడు ఉంటుంది. అప్పుడు గోధుమ పిండి దొరకకపోయేది. గోధుమలు పట్టించి ఉంచుకునేవాళ్ళు ఇంట్లో. వాటిని ఇట్లా చేసి వంట చేసి పెట్టేవాళ్ళు పిల్లలకు. కొత్త ఇక వెరైటీగా, కొంచెం ఏదైనా వెరైటీగా తినాలనిపిస్తే. అందుకని నేను ఈరోజు ఆ పాత వంటను రిపీట్ చేస్తున్నా. ఎప్పుడో చూసినా దాన్ని నేను రిపీట్ చేస్తున్నా. ఇట్లా చేసి నీడలోనే ఆరబెట్టాలి వీటిని, ఫ్యాన్ గాలికి. పిండిలోనే కొంచెం ఉప్పు వేసుకొని, మనం ముందు కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని తడుపుకోవాలి. పిండిని తడిపి ఇట్లా దాల్చుకోవాలి పలుసగా కొంచెం పలుసగా దాల్చినా మళ్ళీ అతుక్కుంటాయి, అవి ఉండవు. మైదా కాదు ఇది, గోధుమ పిండితో చేస్తున్నా. మైదా అంటే తినొద్దు అంటారు కదా, అందుకని గోధుమ పిండితో చేస్తున్నా. కొంచెం మందమే చేసుకోవాలి వీటిని. మందం చేసుకొని ఎండ ఉంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు, ఎండకు కూడా ఆరబెట్టవచ్చు మనం. కానీ నీడలో అయినా కానీ ఏం కాదు, ఎండలో కూడా ఆరబెట్టవచ్చు. మాకు కోతులు కాబట్టి, కోతులు ఎక్కువ వస్తాయి కాబట్టి నేను నీడకు పెట్టి ఆరబెడుతున్నా. ఆ గిన్నెకే ఎత్తుకుపోతాయి ఒకవేళ నేను బయట పెడితే. అందుకని బయట పెట్టట్లేదు, ఇంట్లోనే ఉంచిన. ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇట్లా చేసి పెట్టుకోవాలి. ఇవి ఆరిన తర్వాత పిల్లలకు ఏదైనా కొత్త రకం, అప్పటి ఏం ఉండకపోయేది కదా, ఏమైనా ఇంట్లోనే, ఏది చేసినా ఇంట్లోనే చేసుకొని తినేవాళ్ళు. కొంచెం పిండితో ఇన్ని అయినాయి. ఇట్లా చేసి పెట్టుకొని పిల్లలకు ఏదైనా కొంచెం వెరైటీగా, కొంచెం ఉప్పు కారం మంచిగా నోటికి తగిలేటట్టు వేసి వండి పెడితే పిల్లలు మంచిగా తింటారు. అప్పుడు అట్లా తినేవాళ్ళం, మేము కూడా తిన్నాం ఇట్లా. నాకు గుర్తుకొచ్చి మీకు కూడా షేర్ చేద్దామని చేస్తున్నా. ఇవి ఇట్లా చేసి ఎండబెట్టాలి. అసలు ఎండకే ఎండబెట్టాలి. కానీ ఇప్పుడు కోతులు మాకు ఏది ఉంచవు, బయట ఏదన్నా పెడితే గిన్నెకే ఎత్తుకుపోతాయి. అందుకని బయట పెట్టట్లేదు, నేను ఫ్యాన్ గాలికి ఆరబెడుతున్నా. మీకు ఒకవేళ అవైలబుల్ ఉంటే ఎండకు ఆరబెట్టుకోవచ్చు. ఎండ ఉన్న కాడ పెట్టుకుంటే ఎండకి ఎండుతాయి. ఇట్లా చేసి ఇప్పుడు కొత్తగా ఇదొక రకం వంట అని పిల్లలకు చేసి పెట్టాలి వెరైటీగాని. ఇప్పుడు నీళ్లు పెట్టినా నేను స్టవ్ మీద. బాగా మసలేటప్పుడు కొంచెం అంత నూనె పోస్తున్నా. మంచిగా ఉండాలి. కొంచెం గింత అంత పోసిన ఆ నూనెలో, ఆ నీళ్ళలో నూనె వేసి నీళ్ళు మసలేటప్పుడు ఇప్పుడు ఏవైతే చేసినవి ఉన్నాయి కదా, ఆరినవి, అవి ఇందులో వేయాలి. కొంచెం ఉప్పు కూడా వేస్తున్నా. కొంచెం ఉప్పు తగిలింది. పిల్లలు ఏది తిన్నారు, ఉప్పు కారం వాళ్ళు ఎంత తింటారో అంతకంటే ఎక్కువ కూడా వద్దు, కొంచెం లైట్గానే వేసుకోవాలి. ఇట్లా వేసి పిల్లలకు చేసి పెడితే వెరైటీగా కొత్త రకం వంట అన్నమాట ఇది. ఇప్పుడు ఇవి వేస్తున్నా నేను. మంచిగా మెత్తగా ఉడికిందాక వండాలి వీటిని, బాగా ఉడకనియాలి దీన్ని. ఉడికిన తర్వాత వేరే ప్రాసెస్ ఉంది, చూపిస్తా. మంచిగా ఉడికేటట్టు ఈ వేడి నీళ్ళల్లో వేసి, మనం ఆరబెట్టినప్పుడు ఏదైనా దుమ్ము ధూళి ఉన్నా కానీ ఈ నీళ్ళల్లో పోతుంది, మంచిగా ఫ్రెష్ అవుతాయి అవి. మంచి నీళ్ళే పోసి ఉడకబెట్టాలి. బాగా మెత్తగా అయిందాక ఉడకబెట్టాలి ఇవి. మనం ఇట్లా చేయితో ఇట్లా అదిమి చూస్తే మెత్తగా, మన చేయికి ఇట్లా అనిపించాలి, మెత్తగా తగిలేటట్టు ఉడకబెట్టాలి. బాగా ఉడికిన తర్వాత మెత్తగా అయిందాక ఉంచాలి. కొంచెంసేపు ఒక 10 నిమిషాలు అయితే మెత్తగా అయిపోతాయి. మెత్తగా అయిన తర్వాత వాటిని ఫ్రై చేయాలి. అప్పుడు వేరే ఏ కూరగాయలు ఉండకపోయేది, ఏమైనా సర్వపిండి, బియ్యం రొట్టెలు, సద్ద రొట్టెలు, జొన్న రొట్టెలు, ఇవి చేసి పెట్టేది.
సద్ద రొట్టె జొన్న రొట్టె అయినా కానీ చేసి పొడి పప్పు వండి పెడితే అదో మా లోకం అది. ఎక్కువ అదే తినేవాళ్ళం మేమైతే. మేము కూడా పల్లెటూరులోనే ఉంటాం. మా నాన్న టీచర్ కాబట్టి మేము మా నాన్నకి ఎక్కడ జాబ్ ఉంటే అక్కడ ఉండేది మేము. ఇప్పుడు నేను ఉడికినాయని తీసి ఇప్పుడు వీటిని ఫ్రై చేస్తున్నా. మళ్ళీ ఇళ్ళల్లో అయితే బటర్ ఎట్లయినా ఉంటుంది మనకు. కొంచెం బటర్తో నెయ్యితో అయితే కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుందని చేస్తున్నా. నూనె కూడా వేసుకోవచ్చు, బటర్ ఉంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. కొంచెం వెరైటీగా పిల్లలకి రేపు పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టాలంటే ఇట్లా చేసి పెట్టాలి, కొత్త కొత్త వంటలు. ఇది ఒక రకం పాతకాలం వంట, కానీ కొత్త టచ్అప్ అన్నమాట. ఇప్పుడు దొరికే వాటితోని కొంచెం కొత్త రకం చేస్తున్న దాన్ని. వంట అయితే పాతదే, అప్పటి కాలంలో చేసిన వంట. వీటిని మంచిగా కొంచెం వేడైన తర్వాత బటర్ అయితే ఇళ్ళల్లో ఉంటుంది, అందరి ఇళ్ళల్లో ఉంటుంది. అప్పుడైతే ఫుల్ బటర్, కొంచెం కరివేపాకు వేస్తున్నా. ఇళ్ళల్లో బర్రెలు ఉండేది, వెన్న ఉండేది, ఇళ్ళల్లో అన్నీ ఉండేది, పెరుగు అన్నీ. ఇప్పుడు ఇవి నూడిల్స్ లాగా అన్నమాట. షిమ్లా మిర్చి, ఉల్లిగడ్డలు, ఇంకా కొత్తిమీర, టమాటా ముక్కలు పెద్ద పెద్ద కోసి ఇప్పుడు ఇవి మంచిగా ఒక 5 నిమిషాలు ఫ్రై కావాలి. ఫ్రై అయితే మంచిగా టేస్ట్ వస్తుంది. ఒక 5 నిమిషాలన్నా ఫ్రై కావాలి. ఫ్రై అయితే మంచిగా మగ్గుతాయి, అవి టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. అందుకని ఫ్రై చేసుకోవాలి, ముందు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయినవి గాలి తగులుతుందని అడ్డం పెట్టిన. ఇప్పుడు ఇవి ఏదైతే అయినాయో అవి తీసి దీంట్లో వేసిన. కొంచెం నీళ్ళు ఉన్నాయి, ఉడుకుతాయి కదా, ఏం కాదు కదా. కొంచెమే ఉంచిన నీళ్ళు, కొన్ని పోసిన నీళ్ళు, ఆ ఉడకబెట్టిన నీళ్ళన్నీ తీసేసి వేరే నీళ్ళు కొంచెం పోసిన. చల్లగా ఉడకబెట్టినాయి కదా, అతుక్కపోతాయేమోనని కొన్ని చల్లటి నీళ్ళు పోసిన. మెత్తగా అయిపోతుందేమోనని చల్లటి నీళ్ళు పోసిన. ఇప్పుడు మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ పాత వంటకు కొత్త టచ్అప్ ఇస్తున్నా నేను. ఈ సోయా సాస్, టమాటా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, టమాటా కేచప్ ఇవన్నీ వేసి కొత్త రకం చేస్తున్నాను అనమాట. వంట పాతదే కానీ ఇది రెడ్ చిల్లీ సాస్. ఇది ఫస్ట్ వేసింది సోయా సాస్, ఇది గ్రీన్ చిల్లీ సాస్. ఇవాళ రేపు పిల్లలకి ఇవంటే మహా ఇష్టం, అందుకని వేస్తున్నా. పాత వంట కొత్త టచ్. ఇది టమాటా కేచప్, ఇది కూడా వేసి పిల్లలకు కొత్త రకంగా చేసి పెడితే తింటారు. ఇప్పుడు మంచిగా హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేయాలి. వీటిని ఫ్రై చేసుకొని లాస్ట్కి ఇక కొంచెం కొత్తిమీర వేసి పిల్లలకు పెడితే ఇష్టంగా తింటారు. వంట పాతదే కానీ కొత్త రకం టచ్అప్ ఇచ్చిన దానికి. మీరు కూడా చేయండి, నచ్చితే మీ పిల్లలకు చేసి పెట్టుర్రి. చాలా నచ్చితే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోరి, వీడియోస్ చూడుర్రి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. మీకు ఛానల్ ఉంటే నాకు చెప్తే నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటా. చూసే వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. ఎవరు చూడట్లే, నేనైతే కష్టపడతా వేస్తూ ఉన్నా, రోజు ఒక వీడియో వేస్తున్నా. చాలా తక్కువ మంది చూస్తున్నారు. మస్తు ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. గోధుమ పిండి కదా, అందుకని టేస్ట్ మంచిగా ఉంటుంది. మీరు కూడా చేసి మీ పిల్లలకు పెడితే పిల్లలకు కొంచెం హెల్దీ ఫుడ్ ఇది. అంటే గోధుమ పిండి కదా, మనం బయట నుంచి తేలేదు. అన్నీ అంటే అవైతే ఇంట్లో ఉండవు. సోయా సాస్ అవి కూరగాయలు అయితే కామన్ అవి దొరుకుతాయి కదా, అవన్నీ వేసి పిల్లలకు చేసి పెడితే కొంచెం నిమ్మకాయ పిండుతున్నా, పులుపు కోసం కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది. అందుకే కొంచెం నిమ్మకాయ, నేను చేసిందే కొన్ని, వాటికి సగం నిమ్మకాయ పిండినా. మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వేసుకోరి. వీడియోస్ నచ్చితే లైక్ చేయరి, చాలా నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోరి. చూసే వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. మీకు ఛానల్ ఉంటే నాకు అంటే కామెంట్ చేస్తే నేను కూడా చూసి మరీ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా. ఇప్పుడు ఇక ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి, ఉడికినాయి. మంచిగా ఉడికినాకనే నీళ్ళల్లోంచి తీసిన నేను. మెత్తగా ఉడకనియండి, మెత్తగా ఉడికితే టేస్ట్ బాగుంటుంది. ఎంత బాగున్నాయి కదా, వంట పాతది కానీ
దానికి కొత్త రకం కెచప్ అవి వేసి కొత్త రకం చేసిన దాన్ని. మీరు కూడా చేసుకొని నచ్చితే లైక్ చేయరు, చాలా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇప్పుడు రెడీ అయినాయి, గ్యాస్ ఆఫ్ చేసిన దీంట్లోకి తీస్తున్నా నేను. సర్వ్ చేయాలి, పిల్లలకు పెడితే పిల్లలు తింటారు, ఇష్టంగా తింటారు పిల్లలు. పెద్దోళ్ళైనా తినొచ్చు, పిల్లల వంకతోటి సాయంత్రం పూట ఏదో ఒకటి స్నాక్స్ లాగా కొంచెం తిని కొంచెం చాయ్ తాగితే బాగుంటుంది కదా. అందుకని మీరు కూడా చేసుకోరి, మీ పిల్లలకు చేసి పెట్టుండ్రి. నచ్చితే లైక్ చేయండి, చాలా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇట్లానే కొత్త కొత్త పాత వంటలు కొత్త రకంగా చేసి చూపిస్తా. మొత్తం రెడీ అయిపోయింది, నేను తీస్తున్నా, సర్వ్ చేస్తున్నా. టేస్ట్ బాగుంది, నేను కూడా తిని చూసిన కొంచెం రెడీ కాగానే. బాగుంది కదా, కలర్ఫుల్గా టమాటాలు, గ్రీన్ షిమ్లా మిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి తినను, అందుకే వేయట్లేదు పచ్చిమిర్చి. ఇంకా పచ్చిమిర్చి వేస్తే ఇంకా స్పైసీగా బాగుంటుంది. టేస్ట్ అయితే బాగుంది, అదిరిపోయింది టేస్ట్. అందుకే నేను తింటా ఉన్నా. నేను నచ్చితేనే తింటా, లేకుంటే తినను. బాగుంది, టేస్ట్ అయితే బాగుంది, మంచిగా ఉంది. అన్నీ వేసి చేసినా కాబట్టి కమ్మదనం వచ్చింది. మీరు కూడా చేసి పెట్టుర్రి. నూడిల్స్ మసాలా ఒకవేళ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్ లేకుండే నూడిల్స్ మసాలా, అందుకే నేను వేయలేదు. మీ ఇంట్లో ఒకవేళ ఉంటే మీరు వేసుకోరి. ఇట్లనే చేసి పెట్టాలి పిల్లల కోసం, కొత్త కొత్త రకాలు వంట. ఇది పాతదే, ఎప్పుడు నుంచో చూస్తున్నా నేను, పాతకాలం నుంచి చూస్తున్నా. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా, అందుకే పాతకాలం వంట అంటున్నా. బాయ్, మళ్ళీ కలుద్దాం.